నమస్తే, నా అమ్మర్పేటలో ఉన్నాం. నేను ఇప్పుడు చెప్తున్నట్టు విషయం చాలా కీలకమైనది, మనలో మన జీవితంలో ముడిపడినటువంటి విషయం. కాబట్టి ఇది చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు షేర్ చేయండి, ప్రతి ఒక్కరికి పంచుకోండి, మీ రిలేటివ్స్ పంపండి. ఎందుకంటే మనం ప్రతి ఒక్కరం సిటీలో ఉండే వాళ్ళైతే ప్రధానంగా డీమార్ట్కి వెళ్తాం. డీమార్ట్కి వెళ్ళి మనం అసలు డైరెక్ట్ పోతాం, అక్కడ ఎంత కావాలో మనకు తీసుకుంటాం, మన సరుకులు తీసుకున్నాం, ఎంత కావాలో వచ్చి జోక్కుంటాం, వెళ్ళిపోతూ ఉంటాం. కరెక్టే ఉంటుంది కదా, ఇది ఒక పెద్ద వ్యవస్థ, ఇక్కడ సిస్టమ్ కరెక్టే ఉంటుంది, ఇది అవినీతి ఏం జరగదని మనం నమ్ముతాం. కానీ మొన్న ఒక వీడియో చూసాం, ఆ వీడియోలో క్లియర్గా కనిపించింది ఏంటంటే వాళ్ళు ఏదో కిలో ఉంటే ఎంత కొంత, ఇప్పుడు మనము కిలో ఏదైనా పప్పు లేకపోతే ఏదైనా తీసుకున్నాం అనుకో, అందులో కిలోకి బదులు ఒక 100 గ్రామ్స్ లేకపోతే ఎంతో కొంత తక్కువ వస్తుంది. అది పసిగట్టడంలో మనం విఫలమవుతున్నాం. ఎందుకంటే ఎవ్వరు అది తక్కువ వస్తాయని ఒక భ్రమలో ఉండరు, కరెక్టే వస్తాయి కానీ గుడ్డిగా వెళ్ళిపోతూ ఉంటారు. కానీ తీరా చూస్తే అక్కడికి వెళ్ళిండు, ఎవరు వెళ్ళిర్రు, అంబర్పేట్ సీనన్న అక్కడికి వెళ్ళి తనిఖీ చేయడం జరిగింది, మామూలు చూడడం జరిగింది, ఇట్లా తక్కువ ఎందుకు వస్తుందని చెప్పేసి. చూస్తే మ్యాక్సిమం చాలా ఫ్రాడ్స్ బయటకు వచ్చినాయి. మొత్తం కొలతలలో మొత్తం మిషన్లు మొత్తం తప్పే. అసలు ఆ కొలతలు కరెక్ట్ ఉన్నాయా లేవా చూసేటువంటి డిపార్ట్మెంటు, కొలతల శాఖ అసలు ఏం చేస్తుందో అర్థమైతలేదు. ఇంత పెద్ద అంటే పెద్ద డిమార్ట్లు అంటే అక్కడ తనిఖీలు చేయరా? ఏమైంది లాస్ట్ టైం ఏమైంది పని చేస్తారా మీకు? ఇంతమందిని మోసం చేస్తారా భయ్ మీరు? ఇంకా నిన్నే ఉండలేనా ఏం తమాషాలు అవుతున్నాయా మీకేమన్నా? ఇప్పటికి 3-4సారి అర్ధ కిలోకు 5 కిలోల పైసలు తీసుకోవడం ఏం తమాషాలా? ఇంత ముందే వార్నింగ్ అయింది మీకు, కాళ్ళు మొక్క వదిలేసి వాళ్ళు నా లాస్ట్ టైం. ఇప్పుడు కిలో ప్యాకెట్ 20 కిలోలు ఉన్నాయి, 2 కిలోల ప్యాకెట్ 20 కిలోలు. ఇది 25 20 కిలోలు. ఇది 20 రారా పై దీంట్లోనే మాట్లాడతాయి కదా. చెప్పు, ఎవరికి చెప్తావో చెప్పు. ఫస్ట్ డిమార్ట్లు పని ఎంట్రీ వచ్చేటోళ్ళ మొత్తం క్లోజ్ చేసేసే ఎవరైనా మేనేజర్ పట్టుకోరా అవి కూడా దొరికింది అంతమంది కూడా అయింది దొరకడం కిలో ప్యాకెట్ కిలోన్నర ప్యాకెట్ ఇది 3 కిలో ప్యాకెట్. ఫస్ట్ అది తీసుకొచ్చి అదే వేయించి చూపించండి నాకు. అది సార్ అదే బయటకు వెళ్ళిందంట. ఇప్పుడే జస్ట్ 10 నిమిషాలు మనల్ని ఏమంటారు వాడు? భయ దివానా మళ్ళీ ఏమంటాడు? ఈ బయట కాబట్టి 6,000 రూపాయలు అయింది, రెండింటికి 6,000. అది సరే, వీళ్ళ మిస్టేక్ అంటే కౌంటర్ లా లేపేటోడికి తెలియలేదా? మిషన్ మార్చారు, మిషన్ మార్చారు. మిషన్ తీసుకో బాబా, అది ఇప్పుడు మీరు వీడియో చూశారు కదా, మనతో మాట్లాడడానికి అంబర్పేట సీనన్ ఉన్నాడు, ఒకసారి మాట్లాడదాం. నమస్తే అన్న. నమస్తే అన్న, మీరు పోయిర్రు మొన్న వీడియో చాలా వైరల్. అంటే మనం మ్యాక్సిమం పట్టించుకోమన్నా, ఎందుకంటే కొనుక్కుంటాం, వచ్చింది కదా, పెద్ద వ్యవస్థ కదా డిమార్ట్ అనేది, పెద్ద వ్యవస్థ, అంత కరెక్టే ఉంటుంది, చీప్ వస్తున్నాయి అని కొనే ప్రయత్నం చక్కగా కొని వెళ్ళిపోతాం. కానీ కొలత మన పప్పు తక్కువ వచ్చిందా, లేకపోతే షాప్ దగ్గర అయితే పప్పు తక్కువ మనకు ఏదో చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడ మాత్రం అసలు వెళ్ళిపోతాం గుడ్డిగా. అదే ఆసరి చేసుకొని వీళ్ళు కొలత తక్కువ వేయడము ఆ పని చేసిరు అనుకోవచ్చు అన్న. ఈరోజు ముఖ్యమైన కొన్ని అంశాలు చెప్తాం. నాట్ ఓన్లీ డిమార్ట్, ఒకప్పుడు బిగ్ బజారు అదే చేస్తే, స్పెన్సర్ అదే చేస్తే, ఎయిర్టేజీలు చేస్తే అన్ని పడిపోయినాయి. డిమార్ట్ ఎయిర్టేజ్ అంటే మన తెలుగు అన్ని ఉండొచ్చు, పర్వాలేదు. సో ఇప్పుడు ఏ మాటలైనా రత్నాదీప్ అయినా వీళ్ళంతా ఎక్కడోళ్ళు, మన తెలంగాణ వాళ్ళ, మనకు వాళ్ళకి సంబంధం ఏంది? ముఖ్యమైన అంశం ఏంటంటే ఇవాళ బీజేపీ వాళ్ళు చాలా కొట్లాడుతుంటారు జై సంథింగ్ సంథింగ్ స్లోగన్లతోని.
ఇలా కరాచీ అనే పాకిస్తాన్ స్లోగన్స్ ని నేను తీసేయాలని చెప్పిన. చైనా బజార్ అనేది ఇండియాలో నడవద్దు, ఇండియా బజార్ అని నేను 6 ఏళ్ల కింద కొట్లాడినా, 2016లో 10 ఏళ్ల కింద కొట్లాడినా. నారాయణ చైతన్యాలు అన్యాయాలు జరుగుతున్నాయి, పబ్లిక్ ఇష్యూ, పబ్లిక్ కోసమే కొట్లాడినా. ఈ రోజు డిమార్ట్ గత 3 నెలల కింద తూకం ఆఫీసర్ శ్రీనివాసరావు, హైదరాబాద్ సంథింగ్ ఆఫీసర్, ఆయనను పిలిపించి స్టాంప్ వేసి ఫైన్ వేయించి ఇదే అంబర్పేట్ పిఎస్ లో కంప్లైంట్ ఇచ్చినాం. మళ్ళా మొన్న కూడా తూకం ఆఫీసర్లు బిజీగా ఉన్నామంటే రాష్ట్రం అదే మా నియోజకవర్గం పిల్లలంతా పోయి అన్నపూర్ణనగర్ బస్సు వాసులైనా, గంగానగర్ అయినా, గంగానగర్, మారుతి నగర్ అయినా ఇట్లా పోతుంటే ఒడ్డర్ బస్సు, దుర్గానగర్ ప్రాంతాలల్లో పబ్లిక్ ఇప్పటికే 5-10 సార్లు జరిగింది ఒక్కటిగా, నాట్ ఓన్లీ. మొన్న అన్ని ఛానళ్ళలో వేస్తే కామెంట్లలో చూడురు ఒకసారి, కామెంట్లలో అన్న నాకు కూడా పేస్ట్ తీసుకుంటే డబల్ పైసలు వేసారు, నాకు పేరన్ లెవెల్ తీసుకుంటే వేసారు, సబ్బులు తీసుకుంటే వేసారు, పప్పులు అంటే 3000 కామెంట్లు వచ్చినాయి. అంటే ఇప్పుడు చదువు రానోళ్ళకు, అమ్మలక్కలకు వాళ్ళు ఏం కామెంట్లు పెట్టగలుగుతారు? వాళ్ళు 3 లక్షల మంది ఉండొచ్చు. వ్యవస్థ ఏమైపోతుంది అంటే, మొన్న ఆనందయ్య కరోనాలో మందు పోసిండు, ఆయనకు ISI స్టాంపు కావాలి, ఇండియన్ గవర్నమెంట్ స్టాంపు కావాలి, ఆయన మెడిసిన్ ఇవ్వాలంటే నీకు పెద్ద ఇండియన్ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చినటువంటి హాస్పిటల్స్ లా నీకు లక్షల కోట్ల రూపాయలు కరోనాలు వేసినా బతకలే గాని 10 నిమిషాలలో చనిపోతాడు అన్నోని కూడా బతికించినోడు ఆనందయ్య. అట్లాంటి ప్రజా సేవ చేసేటోళ్ళని ఈ కేంద్ర గవర్నమెంట్లు పనిచేయని ఎప్పుడు. సో ఈ రోజు డిమార్ట్ అనేది, నువ్వు ఒక కిరాణా షాప్ పెట్టుకున్నావు, సరే జర్నలిజం చేస్తున్నావు, సంతోషం. ఒక సూపర్ మార్కెట్ లెక్క చిన్నది పెట్టుకున్నావు, ఇది ఎమ్మటే వచ్చి సీజ్ చేస్తారు. ఓ బేకరీ చిన్నది చేస్తారు, స్వీట్ హౌస్ చేస్తారు, గప్చుప్ బండి చేస్తారు. మరి డిమార్ట్ వ్యవస్థని ఎందుకు చేస్తలేరు? సీజ్ చేయాలి కదా ఆఫీసర్లు వచ్చేసి. కేంద్ర గవర్నమెంట్ కు అది కేంద్రం నేషనల్ లెవెల్ ఉంది కాబట్టి బీజేపీ ఒక రాధాకృష్ణ దమాని ఓనర్, డిమార్ట్ ఓనర్ రాధాకృష్ణ దమాని ఉండొచ్చు, ఇంకో ఆయన ఉండొచ్చు, ఆయన ఇంకొక డాన్ ఉండంటారు, ఇంకో ఆయన పైల్వాన్ ఉండంటారు. ఎవడన్నా ఉండని మనకేంది చేసేది? ప్రజల పక్షాన కొట్లాడతాం, ప్రజల కోసమే నిలబడతాం కాబట్టి ఎప్పటికి ప్రజల కోసమే. డిమార్ట్ ఉండని, అనమమాట ఎవడన్నా ఉండని, దానికోసం మంచి తెలంగాణ ఉద్యమంలోనే వెనక పోకుండా కొట్లాడిన నేతలం కాబట్టి 100% దానికి ఏ రోజు ప్రజలకు హాని జరుగుతుందంటే కాంగ్రెస్ పార్టీ ముందు ఉంటది. మొన్న మా రేవంత్ అన్న కూడా కల్తీ సరుకులు అమ్మితే కూడా ఎక్కడిదక్కడ ఆపేస్తామన్నాడు, చాలా గొప్ప మాట. ఇంకోటి ఎంక్వైరీ కమిటీలు వేసిండు, మేము ఆయన దృష్టికి తీసుకుపోయినాం. ఈ రత్నదీప్ లాంటివి అన్నిట్లలో మోసాలు జరుగుతున్నాయి అంటే దాని మీద స్పెషల్ కమిటీ చేసిండు, ప్రెస్ మీట్లు పెట్టలే పాపం ఆయన గొప్ప. రేవంత్ రెడ్డి అన్న చాలా వర్క్ చేస్తుండు. మీలాంటి వాళ్ళు కూడా మీ తొలి వెలుగు ఇట్లాంటి ఛానల్ అయినా, కాలోజీ సంథింగ్ లెజెండ్ ఇవన్నీ మీలాంటి వాళ్ళు కొట్లాడుతున్నారు కాబట్టి చాలా న్యాయం జరుగుతుంది. లేకుంటే శాటిలైట్ ఛానల్ చూపించడానికి భయపడుతున్నాయి. ఎందుకు భయపడుతున్నాయి అంటే వాళ్ళకి ఏమైనా వాటాలా లేకుంటే ఇక నేను అనొద్దులే కానీ బాధాకరమైన విషయం ఏంటంటే ప్రజల సమస్యలు బొచ్చడున్నాయి. ఇవాళ ప్రతి హాస్పిటల్ చూసుకున్నా, ప్రతి ఏడ చూసుకున్నా ఒక్క ఎంప్లాయీ టైంకు పనిచేస్తారు. గవర్నమెంట్ కాలేజీలలో కరెక్ట్ పనిచేస్తలేదు, గవర్నమెంట్ స్కూళ్ళల్లో పనిచేస్తున్నారు. అంటే నేను వేరే రాష్ట్రాలు ఇన్ఛార్జ్ చేసిన, ఆంధ్రప్రదేశ్ పోతే ఒక్కడు కూడా రెస్పాండ్ కాదు, ఉత్తరప్రదేశ్ పోతే కాదు. ఇప్పుడు కొత్తగా 1200 కోట్ల పైన 1000 కోట్ల పైన పెట్టుకు మంచి స్కూల్స్ పెడుతుండు మా అగ్నూరు మురళి గారు అయినా, మా సీఎం ఆధ్వర్యంలో గట్లా పనిచేయాలని చెప్పేసి అనుకుంటున్నాను. ఈ డిమార్ట్ విషయంలో మీరు ఎట్లా పసిగట్టిరన్న? ఫస్ట్ ఎవరు అసలు పసిగట్టరు? మీ కంప్లైంట్ వచ్చిందా? జనాలు వచ్చి మీకు లీడర్ల ఫాల్ట్ ఉంటది. లీడర్ల ఫాల్ట్ అంటే ఎట్లుంటది అంటే, నువ్వు హామీ తీసుకున్నప్పుడు నీ లీడర్షిప్ గల్లీలకెంచైనా బస్సులకెంచైనా నీకు ఒక బస్సు ప్రెసిడెంట్ ఎప్పుడు ప్రెసిడెంట్ అయింది, బస్సు ఎప్పుడు నియమించబడ్డది, ఇవన్నీ తెలిసినోడైతే ప్రజల లీడర్ అవుతాడు. నాయకుడిని కాదు నేను సేవకుడిని అనుకొని పోయినప్పుడు ఆ రోజు మనం ప్రజల బాధలు అర్థమవుతుంది. నువ్వు అద్దం దింపకుండా నల్లద్దాలు వేసుకొని పోతే నేను ఆయన ఎమ్మడి తిరుగుతా, ఈయన ఎమ్మడి తిరుగుతా అంటే ఎవరెమ్మడి తిరిగితే జనాల బాధలు అని తెలుస్తాయి. జనం వచ్చే మీకు చెప్పారా? జనం వచ్చే బస్సు వాసులు వచ్చి, బస్సు యూత్ వచ్చి అన్న నాకు మోసం జరిగిందంటే నేను పోయి కొట్లాడుతున్నా కాబట్టి వాళ్ళు పాపం బీజేపీ బీఆర్ఎస్ కార్యకర్తలు ఆ నాయకులు మరి ఆడ కొట్లాడాలి ఆ పిల్లల కోసం, వాళ్ళ కార్యకర్తల కోసం. మా కార్యకర్తకు ఒక్కరికి ఆపద రాని అని నేను ఇక్కడ అంబర్పేట నియోజకవర్గమైనా తెలంగాణ ప్రతి నియోజకవర్గంలో ఏమి వెళ్ళిపోయినా కూడా మన ఆఫీస్కి వస్తే 100% పనిచేస్తాం కాంగ్రెస్ మనిషిగా. సో ఇక్కడ ఈయన చేసింది ఏముంటదంటే, నీకు ఇక్కడ ఎక్కువ నాయకుడు ఎందుకు మాట్లాడతలేడా మరి డిమార్ట్ మీద? ఇక్కడనే కదా మహానాయకులు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాకాన్నే ఇక్కడనే భిక్ష పెడితే గెలిచిండు. ఇక్కడ మహానాయకులు ఉన్నారు, ఏది అప్పుడున్న నరేందర్ బైసా పైన ఇక్కడనే మందకృష్ణ నుండి, ఇక్కడనే హరికృష్ణ నుండి. సో ఇది పెద్ద నాయకులు మరి వాళ్ళు పోతలేరు, ప్రజల కోసం కాదు వాళ్ళ స్వార్థాల కోసం ఉంటారని చెప్తున్నా. ఇప్పుడు డిమార్ట్ లో చూస్తుంటే నాలంటోళ్ళు ఇంకా మామూలు క్యాండిడేట్స్ పోతే
అసలు పట్టించుకోరు, తక్కువ వచ్చిందంటే కూడా నడు పో అని చెప్పేసి నువ్వు పరిగెత్తారు. ఇప్పుడు అంబర్పేట సీరన పోయి కాబట్టి ఇంత ఇష్యూ అయింది. అంటే నేను అంబర్పేట సీరన పోయిండు పార్టీ పరంగా పోయిండని కాదు, దాని లాజిక్ తెలవాలి. నువ్వు ఎవరు పోయినా కూడా సామాన్యునికి నిజంగా ఇప్పుడు కొలత తక్కువ వచ్చిందంటే ఢిల్లీలో ఒక పెద్ద మనిషి రాజీవ్ గాంధీ దోస్త్ అంటే ఆయన కెప్టెన్ అజయ్ సింగ్ యాదవ్ అంటాడు. ఏం తెలియనోనికి తలవారు ఇచ్చినాడు పొడిచినాడు, అన్ని తెలిసినోనికి ఐస్ క్రీమ్ బుల్ వచ్చినా తెలివితోనే అని కొట్టి వస్తాడు. అంటే నువ్వు నాక్ లేకుండా దానికి తూకం ఆఫీసర్ కావాలి, అంటే కొలవనికి. దానికి సంబంధించిన డిపార్ట్మెంట్ 420 చీటింగ్ సివిల్ డిపార్ట్మెంట్ లో కంప్లైంట్ చేయాలి. దానికి రాష్ట్ర అధికారులు ఉంటారు, జిల్లా అధికారులు ఉంటారు. దాని ప్రాక్టికల్ వీళ్ళు ఏం చేస్తారంటే ఇవాళ రేపు పోయి అన్ని వలగొడతారు. వారి మీద పెట్టవలసిన కేసు వీళ్ళ మీద కాలేజ్ వ్యవస్థల్లో ఉన్నాయని అది కాదు. నువ్వు డిమాండ్ చేయి, ఇవాన్ జస్టిస్, ఎక్కడ పోయినా కూడా న్యాయం కొట్లాడు. 100% లాజిక్ తో పోవాలి. అక్కడ ఏం తప్పులు జరుగుతున్నాయో ఆ డిపార్ట్మెంట్ ని విలువాలి. నేను డిమార్ట్ చరిత్రలో ఓడి బంద్ చేయాలి 8 గంటలు 10 గంటలు నేను బంద్ చేయించి మొత్తం కొలిపించిన. వాటినిట్లలో ½ కిలో అర్ధ కిలో తక్కువ ఉన్నాయి. అంటే ఏంద్రా బాబు అంటే వాళ్ళు పాపం ఏం చేశారు మేనేజర్. ఇప్పుడు పెట్రోల్ బంక్ లో కూడా పోతాను నీళ్లు కాల్చి వస్తుండే, పోతాను మీటర్, అట్లే కల్తీలు జరుగుతున్నాయి. సో ఆ కల్తీని కాపాడుకోనికి చేయాలి. అధికారుల దృష్టికి కూడా తీసుకుపోయినా అధికారులు ఇప్పటి నుంచి డిమార్ట్ మీద బాగా ఫోకస్ పెట్టారు. నిన్ననైతే 8-9 డిమార్ట్ లో ఎంక్వైరీ చేశారు అధికారులు. నాకు వచ్చి కలిసిరు, సరే ఇంకేమన్నా దృష్టిలో ఉన్నాయంటే దృష్టిలో ఏముంటుంది మీరు చెప్పుకోరి చేసుకోరి, ఫస్ట్ అయితే మీ పని మీరు కానీ నా దృష్టికి వచ్చింది మీకు ఇంటిమేషన్ ఇస్తాను అంతే. ఇప్పుడు దాని మీద కంప్లైంట్ ఇచ్చారా? ఏ డిమార్ట్ అసలు అది? నా గంగానగర్ గోల్నాక డిమార్ట్. ఇంతకుముందు లాస్ట్ టైము రామంతపూర్ లో కూడా జరిగినట్టుంది, వనసల్పురంలో కూడా, అక్కడ మన మాదాపూర్ లో ఉన్నది. సో ఈ చాలా జరుగుతున్నాయి, అవి బయటికి రావు చాలా వరకు. ఇప్పుడు ఒక సూపర్ మార్కెట్ పోయి ఒక పిల్లగాడు దొంగతనం చేసిండు అనుకో, అన్ని డిమార్ట్లలో దొంగతనం మొత్తం అన్ని జైలు పెడతారు. మరి ఇలా నువ్వు తప్పు చేసినావు, అన్ని డిమార్ట్లలో జనాలకు నువ్వు ఏం మేలు చేస్తావు చెప్పు? కొన్ని వేల కోట్ల ఫ్రాడ్ జరిగి ఉండొచ్చు కదా. ఒక్క రోజుకు 1,73,000 స్కామ్ జరుగుతుంది ఒక డిమార్ట్ లో. ఓకే, అంటే ఇవాళ 100 డిమార్ట్లు ఉండొచ్చు మన రాష్ట్రంలో. 100 అంటే రోజు 1,50,00,000 స్కామ్ జరుగుతుందనే కదా. అంటే నాకు అక్కడ ఎంక్వైరీ చేసుకున్నాక 3 కిలోలకు 25 కిలోలు వేయడం ఏంది? ఏమంటున్నా అంటే 3 కిలోలకు 25 కిలోల రేట్ వేయడం ఏంది? స్లిప్ మీద బిల్లు, ఫోన్ పే చేసిన అన్ని ఎవిడెన్స్ ఉన్నాయి. సో బాధ అనిపించేది ఏంటంటే మనం సరిగ్గా లేనప్పుడు ఇప్పుడు జనాల అవేర్నెస్ కావాలి. ఫస్ట్ ప్రతిసారి అంబర్పేట సీన్ రాలేడు, ప్రతి సంవత్సరం ఏమంటున్నంటే మంచి నాయకుడు కావాలన్నాడు. ఇల్లందులో మరి గుమ్మాడి నర్సయ్యని ఎందుకు ఓడగొట్టుకోరు? ఉదాహరణకు చెప్తున్నా, 8 సార్లు సైకిల్ మీద తిరిగాడు. నాలాంటి నాయకులు నిలబడితే వాళ్ళకి నచ్చరు. ఎందుకు నచ్చరు అంటే స్ట్రేట్ ఫార్వర్డ్ ఉంటాం, ముసు నవ్వులు నవ్వాలి, వెనకంగా 4 కార్లు వేసుకొస్తే వాళ్ళని కూడా కొట్టిపడేస్తాం. ఎందుకంటే 100% జనాల పక్షాన్ని ఉంటాం, గెలుస్తాం. కానీ నేను గెలుచుడు ఓడిపోయి పక్కకు పెడితే 2009 ముందుకు ఎథిక్స్ పాలిటిక్స్ ఉండేది. ఎందుకు ఉప్మా దీనిపోయి మన నాయనలంతా ఓట్లు వేసి వచ్చేటోళ్ళు, ఇవాళ ఉప్మా డబ్బా నిండా పైసలు అడుగుతారు. సో నేనేమంటున్నా అంటే ఇక్కడ పొలిటీషియన్ కరెక్ట్ లేడు. 2009 ముందుకు లీడర్లే నాయకులు అయ్యేటోళ్ళు. 2009 లీడర్ ఉన్నారనుకో, నేను అట్లా అంటలేను. నీ లీడర్లు నాయకులు కాదు. ఇప్పుడు బిజినెస్ మ్యాన్ వచ్చి, సినిమా హీరో వచ్చి, ఐఏఎస్ వచ్చి, ఐపీఎస్, ఈ లొటపీస్ వాళ్ళకి ఏం తెలుసు ప్రజల బాధలు? ఆడు ఇన్సెట్ వేసుకుంటాడు, ఆడు సార్ లెక్కనే నిలబడతాడు. మాస్ లీడర్ లెక్కనో, ప్రజా నాయకులు లెక్కనో, గలమిప్పే నాయకులు లెక్కనో, లేకుంటే ఫ్రీడమ్ ఫైటర్ లెక్కనో కొట్లాడే నాయకుడు ఉంటే బాధలు వచ్చి చెప్తాడు. గాంధీ తాత కూడా బయట దేశం నుంచి వచ్చినప్పుడు బాధలు చెప్పాలనుకున్నప్పుడు సూట్ వేసుకొని పోతే దొరానికి కాలు మొక్తారు. నీలాంటి పెద్ద మనిషి పక్కన తీసుకుపోయి నువ్వు అట్లా కాదు కచేరీ కాడ కూర్చోవాలంటే కట్టే ఒక దోతి కట్టుకొని పోవాలంటే అప్పుడు వచ్చి చెప్పు గాంధీ గారు అన్నారు. సో అట్లనే నాయకుడు కరెక్ట్ ఉంటే డిమార్ట్ వ్యవస్థ లాంటివి 100 మస్తు ఉంటాయి. అన్ని ఆపోజిట్. దేశంలో వైద్యం విద్య పెద్ద దొంగతనం జరుగుతుంది దేశంలో, ఇండియాలో. అది కూడా ఆపాలి. ఈ ఇంటర్వ్యూ తర్వాత బీజేపీలోకి చాలా మందికి పోతుంది. చాలా అయ్యాలు వీకేది ఏముంటుంది, నేను చాలా చేసినోనే. కానీ అంటే నేను ఏమంటున్నా అంటే కాంగ్రెస్ వచ్చిన తర్వాత భయం వచ్చింది. భయం అంటే అధికారులకు చాలా భయం వచ్చింది. ఇప్పుడు వీళ్ళ పైన ఈ డిమార్ట్ పైన ఎలాంటి చర్యలు తీసుకున్నారు? మొత్తం సీజ్ అనేది ఉండదు, తూకం ఆఫీసర్లు ఫైన్ వేస్తారు. సీజ్ చేయాలి ఫైన్. అప్పుడు 2,500 వాళ్ళ తూకం ఆఫీసర్ లిమిట్ ఎంత ఉంటుంది అన్న, వాళ్ళు చేసే స్కామ్ ఎంత ఉంది, వీళ్ళు చేసే ఫైన్ ఎంత ఉంది? మరి ఇప్పుడు దాని చట్టం అమలు చేయాలి, కేంద్ర గవర్నమెంట్ అమలు చేయాలి. కేంద్ర గవర్నమెంట్ లో ఎవరు? ఇప్పుడు తెలంగాణ వచ్చింది, చట్టం మౌలు అమలు చేసిరు. ఆ రోజు సోనియా గాంధీ కేంద్రంలో ఉండే, ఆ రోజు మేడం చేసింది గొప్ప ఆమె. ఈ రోజు కేంద్రంలో ఒక జీవో అమలు చేయాలంటే నేషనల్ పాలసీలు మొత్తం రాజ్యసభలు లోక్సభ ఎంపీలు చేయాలి. మరి బీజేపీలో దృష్టికి మీరు తీసుకోవాలి, దాన్ని అన్ని చట్టాలు అమలు చేయమని చెప్పాలి నరేంద్ర మోడీ గారిని.
అంటే ఇన్ని కోట్ల స్కామ్ అయితే చిన్న 2500 స్కామ్ అంటే ఒక వ్యవస్థను ఇప్పుడు నువ్వు ఒక చిన్న మిస్టేక్ లో ఒక షాప్ కు పోయి వస్తావు పట్టుకొస్తే నువ్వు నిన్ను ఎమ్మటే తీసుకొని రిమైండ్ చేస్తారు 420 కేసు కింద. మరి డిమార్ట్ లో ఓన్ ఇవ్వాలి, ఓన్ ఇవ్వాలి, డిమార్ట్ లో ఓన్ చేస్తారు. రాధాకృష్ణ దమన్ ఆడు ఉంటాడు గుజరాత్ లో. గుజరాత్ అంటే నరేంద్ర మోడీ కంపెనీగా ఇది, ఓపెన్ గా మాట్లాడుకుందాం. ఇండైరెక్ట్ గా గుజరాత్ లో రత్నదీప్ గుజరాతే, బిగ్ బజార్ అప్పుడు ఉన్నాడు గుజరాత్, అంబానీ ఆదానులు అక్కడ వాళ్ళే. ఇప్పుడు జనాలు మారారు, ఓకే, వీళ్ళకి ఏం కావాలి, దేవుళ్ళు కావాలి. మేము దేవుని మొక్కలేదా? బీజేపీ పార్టీ వచ్చి 40 ఏళ్ళు అయ్యిండొచ్చు. శ్రీనివాస్ యాదవ్ ఇక్కడ ఎన్నో కార్యక్రమాలు కూడా చేశారు. నేను శ్రీరాము హనుమాన్ జయంతి చేస్తే 30 ఫీట్ల కటౌట్ తోని ఊరేగించుతారు. మేము చేయలేదా? అన్నదానాలు చేయలేదా? నేను ఇప్పుడు మా గొల్లోల కంటే పెద్ద పూజారులు ఎవరు లేరు, దేశంలోనే లేరు. ఏ దేవుని గుడి కాడ మేమే ఉంటాం, అంటే మొదటి దీపం ముట్టించే దాంట్లో. సో మేము మొక్తలేమా? ఇప్పుడు దేవుని అడ్డం పెట్టుకొని రాజకీయం చేయొద్దు. ముస్లింలు అంటారు. కరాచీ బేకరీ తీసేరు. కరాచీ బేకరీలు ఎంత స్కాములు జరుగుతుంది. మరి ఎందుకు ఉండేస్తారు బీజేపీ? నేను కొట్లాడుతున్నారు, అది కొట్లాడు బయట. కరాచీ ఎందుకు ఉండాలి? పాకిస్తాన్ ఇండియా బేకరీ అని చెప్పేసి పాకిస్తాన్ లో పెడుతుకుంటారా? ఊకోరు కదా. మరి ఎందుకు పెట్టి తీసేయాలి కదా. అట్లాంటి 100 పేర్లు ఉన్నాయి. 1646 56 పాకిస్తాన్ బ్రాండ్స్ ఇండియాలో ఉన్నాయి. ఇవన్నీ ఓనికి లెక్కలు తెలివై అడుగు. కరాచీ ఒకటి తెలుసు, చాలా ఉన్నాయి ప్రతి రాష్ట్రంలో, చాలా. పశ్చిమ బెంగాల్లో బొచ్చడు ఉన్నాయి. అప్పుడు పాకిస్తాన్ మన దేశంలో విడిపోయేటప్పుడు అంబేద్కర్ పోటీ చేసిన స్థానాలైనా అట్లాంటి స్థానాలకి చాలా ప్రొడక్ట్స్ వస్తున్నాయి. కానీ ఆపాలి కదా. బయటికి ఎలక్షన్ల ముందు అంటే వ్యవస్థ జనాలకు కూడా అర్థమైంది. ఇవాళ నేను నిన్న పోయి కొట్లాడినా, నిన్న ఒకటే రోజు గుర్తు పెట్టుకుంటారు జనాలు. తర్వాత అన్పనాడు బిజీగా ఉంటాడు. అందుకే మాలాంటి వాళ్ళం కూడా రాబోయే రోజులలో మేము కొట్లాడం, మేము కూడా కొట్లాడం. ఎందుకంటే ఇంతకుముందు ఫైట్ రైతులకు ఆపత వస్తే రైతే కొట్లాడేటోడు. ఇలా పార్టీలు ఎందుకు కొట్లాడుతున్నాయి అంటే నీకు అవసరం లేకుంటున్నావు, అంతే, ఏం లేదు. జనాలు అవేర్నెస్ కావాలి. అవేర్నెస్ పోతున్నారు నాయకులు వచ్చి. ఇప్పుడు బిజినెస్ మ్యాన్, సినిమా హీరో గాళ్ళు, లోటపీస్ గాళ్ళు వీళ్ళు వచ్చినాక వాళ్ళు లీడర్షిప్ ఎట్లా వస్తుంది? అక్కడ ఒకడు ఇట్లా అంటాడు, ఒకడు ఇట్లా అంటాడు. ఈ గది చూపించేది. ఇప్పుడు మార్వాడి ఇష్యూ ప్రధానంగా తెలంగాణ నడుస్తుందన్న మీరు చూసిండొచ్చు. ఆల్రెడీ ఒక దళితుడి మీద అటాక్ వేడిస్తే వీళ్ళందరూ కలిసి పెద్ద ఎత్తున గో బ్యాక్ మార్వాడి అనే ఒక మూవ్మెంట్ లాగా స్టార్ట్ అయింది. మీ ఆధిపత్యం మా తెలంగాణ పైన వద్దు అని చెప్పేసి ఒక పెద్ద ఎత్తున నడుస్తుంది. మీరు చూసిండొచ్చు. దీనిపైన మీరు ఏమంటారు? ఎలగొట్టాలి. మనోనిది అన్నప్పుడు మనం ఎట్లా వదిలిపెడతాం? మనోనిది అన్నప్పుడు మనం ఎట్లా వదిలేస్తాం? తోటి తొలిగోని అన్నదమ్ముడు పాలోని లెక్కున్నోనే తరిమి కొట్టినాం పక్క రాష్ట్రం అని. మన రాష్ట్రం అయినా విడిపోయి పక్క రాష్ట్రాన్ని చేసినాం. సాలే నువ్వు ఓనివిరాయిడా, నువ్వు ఓనివిరా, నువ్వు నా తెలంగాణ రాష్ట్రానికి, నా తెలంగాణ పౌరుని కొట్టినాక సాలే నువ్వెంత? నా మీదకి వచ్చినప్పుడు నువ్వెంత? ఏ నుంచో బతకనీకి వచ్చిన సాలేగాలి బతకనీకి వచ్చినట్టే ఉండాలి. గాని ఈ తమాషాలేంద్రాబాయ్, ఈ తమాషాలేంది? మా దళిత నాయకుని మీద, మా దళిత పౌరుని మీద మీరు వచ్చి తెలంగాణ మీద చేస్తారా బాయ్? భారతదేశానికి స్వతంత్రం వచ్చింది, ఇంకా తెలంగాణకు స్వతంత్రం రాలే. అంత పెద్ద మూమెంట్ లో ఒక దళితుని మీద నువ్వు ఒక చెయ్యి వేసినావు, చూసిన వీడియో కూడా. ఎంత అహంకారం నీకు బిడ్డ! ఏమనుకుంటుర్రా బాయ్ మీరు? మా తెలంగాణ వాది మీద నువ్వు చెయ్యి వేసినాక బిడ్డ తెలంగాణ కంటే ఉద్యమం ఉత్తరిస్తుంది. ఇక నెక్స్ట్ గో బ్యాక్ మార్వాడి అనే ఉద్యమాన్ని తీసుకొస్తాం. చాలా ఎలగొట్టిందాక కంకణం కట్టుకొని తరిమి కొడతాం కొడుకులని. ఈ మూమెంట్ లో మనం మాట్లాడుకో డిమార్ట్ కావచ్చు, రత్నదీప్ కావచ్చు, ఇవి కావచ్చు, ఇవన్నీ మార్వాడికి సంబంధించి, గుజరాత్ సంబంధించి బుద్ధి మనకి ఉండాలి కదా. మీరు చెప్పిన ఇష్యూ ఒకటి బయట ప్రధానంగా తీసుకొచ్చారు. మేము కల్తీ చేస్తా ఉన్నారు, ఇంకా అన్ని దంద విపరీతమైన కల్తీ దంద కావచ్చు ఇది చేస్తా ఉన్నారు. ఇప్పుడు కీలకంగా ఇంకొక వ్యవస్థను సెట్ చేసి ఒక సిస్టమేటిక్ ఉన్నటువంటి డిమార్ట్ లాంటి వాటి దాన్నే ఇలాంటి వీళ్ళకి కాకపోతే సిస్టమ్ అందరు అనుకుంటారు కదా, అదే డిమార్ట్ అంటే ఒక బ్రాండ్ క్రియేట్ అయింది, ఒక బ్రాండ్ ఫీల్ అయింది. దొంగ ఏం చేస్తాడంటే ఆవు తోలు వేసుకొని వస్తాడు బయటికి. ఆవు తోలు వేసుకొని దొంగ వస్తాడు. ఆవు తోలు వేసుకోగానే అందరు ఏమనుకుంటారు, ఇది ఆవు కదా, గోమాత కదా అని మొక్కుతుంటారు. కానీ అది వెనకంగా పులి ఉందన్న విషయం తెలియదు. అది పులే గాని ఆవుతోలు అవసరం వచ్చినప్పుడు ఆవుని పక్కకు పెట్టి పులి తినేస్తుంది. మళ్ళీ ఏం తెలియనట్టు ఇట్లా సుధపూసలు ఎక్కువ ఉంటుంది. వాళ్ళే ఈ బిజినెస్ మ్యాన్ వ్యవస్థలు. ఏ ఊరు పోయినాలే మన పిల్లలకు పని దొరకనిస్తలేరు. మార్వాడి షాపులు, హార్డ్వేర్ షాపులు వాళ్ళే, ఛాయ్ హోటల్ వాళ్ళే, చిన్నదానికి పెద్దదానికి అందరు ఆ కొడుకులే జమ్మారు. ఎవరికి కావాలి? గోబాక్ మార్వాడి అని చెప్పేసి కరెక్ట్ నినాదం ఓళ్ళు తీసుకొచ్చారు. కానీ వాళ్ళ పేరు నాకు తెలియదు. కానీ తెలంగాణ ఇంకా చాలా మంది అన్నారు.
పృథ్వీ వీళ్ళంతా ఉన్నట్టు ఉన్నాడు పెడమర్తి రవి చలో మంచిగా చేస్తారు సాలగాలని పిండి పిండి ఉరికించి కొట్టాలి. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో వీళ్ళంతా నికాసుగా ఒరిజినల్ గా కొట్లాడిన వ్యక్తి ఆ రోజులల్లా దేనికి లొంగనోడు పృథ్వీరాజ్ యాదవ్. పృథ్వీరాజ్ యాదవ్ తర్వాత పెడమర్తి కూడా పాపం నిజాయితీ పరుడే, చాలా నిజాయితీ పరుడే. వీళ్ళంతా మళ్ళీ ఒకసారి బయటకు వస్తే ఓపెన్ గా కొట్టిపడే 20 తారీఖు ఒక సంఘం కూడా పెట్టబోతున్నారు. దాంట్లో నేను కూడా జాయిన్ అవుతా, ఇక నాకు కూడా నెంబర్ ఇయ్యి నేను కూడా పోయి జాయిన్ అవుతా. దాంట్లో భాగస్వామ్యం ఎంత అప్పుడు కొట్లాడినట్టు వాళ్ళతో పాటు కొట్లాడతా ఉరికిచ్చుడే వీళ్ళని. అంటే వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు తెలంగాణ వాళ్ళు పని శాత కాదు, ఏం శాత కాదు, వీళ్ళకి బిజినెస్ చేయాలి. ఏం శాతగానే రజాకారులను కొట్టినామా, ఏం శాతగానే బ్రిటిష్ వాళ్ళని కొట్టినామా, ఏం శాతగానే నిజాంలను కొట్టినామా, ఏం శాతగానే ఈ రాష్ట్రాన్ని సాధించుకున్నాం రా సాలే. నువ్వు శాతగాక నీ రాష్ట్రంలో బతకలేకొచ్చి ఈడొచ్చి బతుకుతున్నావు. ఓకే, ఇంకొకసారి హుషారీలు చేస్తే, ఇంకొకసారి ఇట్లాంటి మాటలు వస్తే ఒళ్ళు వలుగుతుంది, జాగ్రత్త. అంటే ఇప్పుడు వాళ్ళ బిజినెస్ అంటే కల్తీ దందా చేస్తే కోట్లకి ఎదిగిపోతుంది. నేను ఒక విషయం చెప్తా, నేను ఒక విషయం చెప్తా మిత్రమా. మనం చిన్నగా ఉన్నప్పుడు ఉట్టి మీద పెరుగు పెట్టేటోళ్ళు, సాయంత్రం అయితే పుల్లగయ్యేది. ఇలా పెరుగు ప్యాకెట్ 10 రూపాయలు కొనుక్కొచ్చుకుంటున్నాం, అవునా? మరి అది 4 రోజులైన పుల్లకి ఎందుకు అయితే లేదు? అది కెమికల్ తోనో దేనితోనో ఆపుతున్నారు కదా. మరి అది మనకి ఎందుకు అర్థమైతే లేదు? మొన్న వనశల్పురంలో కూడా 10 మంది ఫుడ్ పాయిజన్ అయ్యి ఆయన చనిపోయింది కదా. అన్ని తెలుసు మనకు, కానీ ప్రజలే మారారు. ఏం చేస్తావు దానికి? ఏం చేస్తావు? ఇప్పుడు ఇక్కడ ఉన్న కల్తీ, ఇప్పుడు డిమార్ట్లో జరిగినటువంటి కొలతల్లో వచ్చిన పైసలన్నీ కొన్ని వేలు, ఇప్పుడు మీరు చెప్పినట్టే కొన్ని కోట్ల రూపాయలు అవన్నీ ఏడికి పోతున్నాయన్నా మళ్ళీ గుజరాత్ అటు సైడే పోతాయి. వాళ్ళే కంపెనీలు కాబట్టి మీరు ఏమంటారు అంటే ఇట్లా మనము ఒక మాట చెప్తాను, నీకు నాకు బుద్ధి లేదనుకోవాలి ఇక రేపటి నుంచి. ఎందుకంటే జర్నలిస్ట్ గా నువ్వు కొట్లాడుతున్నావు, ప్రజాప్రతినిధిగా నేను కొట్లాడుతున్నావు, ప్రజల బావు కోసం కొట్లాడుతున్నావు, కానీ ప్రజలు పట్టించుకునే టైం లేదు. వాళ్ళు విషం తింటురని తెలుసు, విషంనే తింటామని తెలుసు, విషం తిని చనిపోతారని తెలుసు, వాళ్ళు ఎప్పటికీ కారని తెలుసు, అయినా కూడా వాళ్ళు దానికి అలవాటు పడ్డారు. ప్రశ్నించరా అన్న దోపిడీ జరుగుతా ఉంటే? అరే నేను ఆడ కొట్లాడుతుంటే 100 మంది డిమార్ట్ షటర్ బంద్ చేసిన దాకా వస్తూనే ఊరు కొనుక్కొని 100 అడుగు పోతూనే ఉంది. తప్పు జరుగుతుందని చెప్పిన తప్పు జరుగుతుందమ్మా, మీకు మిమ్మల్ని ముంచుతురమ్మా అని చెప్పిన నేను డైరెక్ట్ గా. అయినా కూడా అట్లనే కొనుక్కొని పోతున్నారు. ఏం చేద్దాం చెప్పిగా. ఈ డిమార్ట్ల విషయంలో ఏం చెప్తారన్న జనాలకు? డిమార్ట్ల విషయంలోనైనా అనేక షాపింగ్ మాల్, రత్నదీప్ అయినా తీసుకో, ఇంకా ఉన్న తీసుకో, తెలంగాణ సామాజిక వర్గానికి, భారతదేశంలో ఉన్న ప్రజానీకానికి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మీరు కొనే వస్తువు ముందు చెటాకు తక్కువ వచ్చినా కూడా ఆ చెటాకు ఒక మనిషి మీద నీకు తినే వస్తువు నిరంతరం రోజు అవసరం కాబట్టి ఒక చెటాకు ఒక 50 రూపాయలు 30 రూపాయలు పోయినా 130 కోట్ల జనాభాలో 140 కోట్ల జనాభాలో నీకు ₹1 పోయినా కూడా ఒక్క రోజుకు నా 1400 కోట్ల రూపాయి పెట్టుకున్నా. అదే విధంగా ఈ అన్ని పెట్టుకున్నా కూడా కొన్ని వేల కోట్ల దోపిడీ జరుగుతుంది, 1,00,000 కోట్ల దాకా పోతుంది. ఈ దోపిడీని మీరు ఆపుకోలేకుంటే, ఈ దోపిడీని మీరు కూడా కలిసి కొట్లాడకుంటే ప్రజానీకం, మీ పిల్లల భవిష్యత్తు, మీ భవిష్యత్తు మీ చేతిలో లేదు. వాళ్ళ చేతిలో బిజినెస్ మ్యాన్ల ఆధిపత్యం మీదకి పోతుంది. ఆ తర్వాత మీ భవిష్యత్తు అంతా ఖరాబ్ అవుతుంది, అన్ని అమ్ముకోవాల్సి వస్తుంది. ఈ కల్తీ ఫుడ్ తిన్నప్పుడు, ఈ కల్తీ వ్యవస్థ ఉన్నప్పుడు నీ హెల్త్ కూడా ఖరాబ్ అవుతుంది. అన్ని కాపాడుకోవాలని చెబుతూ నేను మీ అంబర్పేట శ్రీనివాస్ యాదవ్. ఇది చూసాం కదా, అంబర్పేట సినిమా చెప్తూ ఉండు. కీలకంగా మనం ఒక పాయింట్ గణించాలి. ఎందుకంటే మీ అందరు షేర్ చేయని ఒక విషయం ఎందుకు చెప్పినా అంటే, ఇక్కడ డీమార్ట్ పోయేది కొనే వాళ్ళు ఎవరంటే మధ్యతరగతి జనాలు, వాళ్ళే పోతారు. మధ్యతరగతి జనాలే, మిడిల్ క్లాస్ జనాలే పోయి అనేక వస్తువులు కొంటా ఉంటారు. పప్పు కావచ్చు, బియ్యం కావచ్చు, ఏదైనా అక్కడ కొంటా ఉంటారు. ఎవరి మీద దోపిడీ జరుగుతుంది? ఇక్కడ మిడిల్ క్లాస్ ఉన్నటువంటి వాళ్ళపైన దోపిడీ జరుగుతుంది. కానీ ఇది కొన్ని వేల కోట్లలో ఉంటుంది. అరే నేను నాకు రావచ్చు, 10 రూపాయలు పోతేవేనో, 20 రూపాయలు పోతేవేనో అని మన పర్సనల్గా మనకు ఫీల్ అవుతవచ్చు. కాకపోతే ఇక్కడ గమనించాలి, ఒకట్లా లక్షల మంది వస్తారు ఒక డీమార్ట్కి, లక్షలు. అవి లెక్కేసుకోండి, ఒకటి కొన్ని వేల కోట్లు ఉన్నాయి. ఇంత దోపిడీ జరుగుతా ఉంది. ఒక్కలైనా మీరు ప్రశ్నించకపోతే, ఇక్కడైనా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మీరు ఎక్కడికక్కడ ఆ కొలతలు సరిగా ఉన్నాయా, మీరు పోయే డీమార్ట్ కావచ్చు, రత్నదీప్ కావచ్చు, ఏ షాపింగ్ మాల్ అయినా అక్కడ మీరు పోతే కొలతలు సరిగా ఉన్నాయా, మీకు డౌట్ వస్తే మిమ్మల్ని పట్టించుకోకపోతే మీరు ఎక్కడంటే మీకు అనేక ఆపర్చునిటీస్ ఉన్నాయి. లీగల్గా కొట్లాడవచ్చు, కన్జ్యూమర్ కోర్టులు ఉన్నాయి, అక్కడ పోవచ్చు. కానీ ప్రశ్నించండి, ప్రశ్నిస్తేనే వీళ్ళు వింటారు, లేకపోతే దోపిడీ జరుగుతూనే ఉంటుంది. మనం అవేర్నెస్ జనాలకి ఎంత కలిపేయాలంటే అంత కలిపేయాలి. ఇది ఎంత సిస్టమేటిక్గా ఉంది కదా, ఎంత చూడడానికి అద్దాలాగా కనిపిస్తుంది కదా, ఇక్కడ దోపిడీ ఉండదేమో, అంత మంచిగా ఉంటుందేమో, అస్సలు అనుకో. అక్కడనే పెద్ద దోపిడీ జరుగుతుంది. మనం ఇప్పుడు ఇంటికాడ షాప్ కాడ పోతాం, అక్కడ కొనుక్కుంటాం షాప్ దగ్గర,
బరాబరి చూస్తాం అక్కడ ఎంత భయపడతారు. ఎందుకంటే వీళ్ళు రేపు పొద్దు కొంచెం తక్కువ ఇస్తే ఇబ్బంది పడతాం, మనం పోయి మళ్ళీ అడుగుతామని చెప్పేసి భయపడతారు. కానీ వీళ్ళని అడిగేటోళ్ళు ఎవరు లేరు. డీమార్ట్లు కావచ్చు, రత్నదీప్ కావచ్చు, వీళ్ళు అడిగేటోళ్ళు ఎవరు లేరు. లేక వీళ్ళు విచ్చడివిడిగా దోపిడీ జరుగుతూ ఉంది లోపట. దాన్ని ఎవరు ఇప్పుడు అంబర్పేట సీన్ మాట్లాడిండు, రేపు ఇంకోళ్ళు వస్తే ఎవరు ఇట్లా మాట్లాడతారుగా. మాట్లాడినటువంటి సిచ్యువేషన్లో తీసుకొచ్చి ఆ సమస్యను బయట తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుంది. కానీ దానికి సొల్యూషన్ కావచ్చు, ఎక్కడికక్కడ అడ్డుకోవాల్సింది మాత్రం జనాలే. జనాల అవేర్నెస్ కావాలి, వాళ్ళే ఫైట్ చేయాలి. జనాల్లో అవేర్నెస్ వచ్చినప్పుడే ఇలాంటి దోపిడిని అడ్డుకోగలుగుతాం. ఇది జనం సొమ్ము, మనం కాపాడుకునే బాధ్యత మన పైన ఉంది. దీన్ని ఉత్తగా వదిలేస్తే వాళ్ళు మన సొమ్మును దోపిడీ చేసుకొని వాళ్ళు దాచిపెట్టుకొని మనం ఇన్న పెద్దలని చేస్తూ ఉంటారు. కానీ ఈ తరహా ఆలోచించాలి జనాలు. ఇప్పటికైనా అవేర్నెస్ కాండి, ఇక్కడికక్కడ మీరు నిలదీయండి మీ యొక్క హక్కు. అరే మనము పైసలు వాళ్ళు పుణ్యం కాదు కదా, మన కష్టపడి ఎక్కడికి పోయి కూలి పని చేసో, నాలి పని చేసో, ఏదో పని చేసి రోజంతా కష్టపడి తెచ్చుకున్నట్టు పైసలు వీళ్ళ పాలవుతున్నాయి, వీళ్ళకి వెళ్ళిపోతా ఉన్నాయి. న్యాయంగా నిజంగా నువ్వు పప్పు 1 కిలో కొంటే కిలో ఇస్తే మనకి ఇబ్బంది ఏమి ఉండదు. ఆ ధర ఎక్కువనే ఉంటుంది, ఆ ధరలో పాటు కొలతల్లో నష్టం. 2 రకాలుగా దోపిడీ జరుగుతూ ఉంది. మీరు అవేర్నెస్ కాండి. డీమార్ట్ విషయంలో మీరు ఎందుకంటే చాలా స్కామ్ బయటకు వచ్చినాయి. ఎక్కడికక్కడ ఇప్పటికైనా మీరు అవేర్నెస్ అవుతారని మేము భావిస్తూ చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.